తెలంగాణలో పెద్ద జాతర అంటే మేడారం జాతరనే. చిన్న సంబరంగా ఉంటుందా? ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, ఆటోలు కట్టుకొని తవ్వబొంటి పోతా అంటే ఎట్లుంటుందో ఇవాళ వరంగల్లో టీఆర్ఎస్ మీటింగ్కి సేమ్ అట్లనే పోయినరు. ఊర్లే కదిలినాయి. ఆటలు పాటలు ధూమ్ ధామ్లతోని వరంగల్ మీటింగ్ పోయినరు. నేను చెప్పుడు కాదు కానీ మీరే చూడండి. ఏహే ఎక్కడిది? వరంగల్ తొవ్వలన్నీ గులాబీ రెపరెపలే. ఒక్కొక్క పల్లెకెళ్ళి ఒక్కొక్క తీర్ల ముస్తాబై వచ్చిండ్రు కారు గుర్తోళ్ళు. సమ్మక్క సారక్క జాతరకు పోయినట్టే ట్రాక్టర్లు బండ్లు కట్టుకొని వచ్చిండ్రు. ఖమ్మం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు ట్రాక్టర్ల తొలి కార్యకర్తలను పంపితే ఎమ్మెల్యే అజయ్ అన్న ఆటో ర్యాలీని సురువు చేసిండు. 250 ఆటోలను మీటింగుకు తోలిండు. కొందరిని రైలు బండ్లు ఎక్కిచ్చి స్టేషన్ మాస్టర్ లెక్క జెండా ఊపిండ్రు లీడర్లే. అర్రే, కరీంనగర్ కమలాకర్ అన్న రైతేశం ఏమన్నా కట్టిండా? మోడర్న్ రైతు లెక్క మస్తున్నావన్నా. పోయే వరకు పొద్దు పోతదని మనిషికింత పులుగోర తిని ట్రాక్టర్లు బస్సులు కట్టుకొని బయలుదేరిండ్రిగా. ఎర్ర టెండలా సైకిళ్లు దొక్కుంటా ఇల్లు ఎన్నడు చేరిండ్రోపో. అగో అంజన్న, శివుడు, కృష్ణుడు, రామలక్ష్మణులు ఇట్లా దేవుళ్ళ వేషాలు కట్టి మీటింగుకు పోతుండ్రిల్లు. ఇక వరంగల్ తొవ్వ మీద ఎంపీ మల్లన్న ధూమ్ధాం ప్రోగ్రాం పెట్టిండు. మీటింగుకు వచ్చేటోళ్లకు జోష్ నింపతందుకు పెద్ద కళాకారుడైండు. మల్కాజ్గిరి మల్లన్న ఒక్కడే కాదు, దావకాండ్ల మంత్రి లక్ష్మారెడ్డి సారు కూడా స్టెప్ వేసిండు. ఇక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్న ఈయన కళను ఇట్లా చూపెట్టిండు. ఇక సర్కార్ సలహాదార్ వివేక్ సారు వచ్చినోళ్లకు ఎల్కని చెప్పుకుంటా స్టేజ్ కాడున్నాడు. ఈ అభిమానులైతే మేకపోతుల బండి కట్టుకొని వచ్చిండ్రు. మనుషులు ఎక్కువయ్యే వరకు బెదురుతున్నాయి. ఇంకా వీళ్ళేమో కత్తి, నెమలి పింఛన్ చెక్కిన కిరీటం తీసుకొని వచ్చిండ్రు. ఒక్కటా రెండా 31 జిల్లాల కార్యకర్తలు వచ్చే వరకు వరంగల్ సడకులన్నీ బండి తిరిగ సందు లేకుంటాయినాయి. ఇక వరంగల్ పట్నం అంతా పబ్లిక్ తోని జిబజిబా అయిందనుకో రాదుండ్రి. కొందరు రైలు బండ్లెక్కి డైరెక్ట్ గా మీటింగ్ కానే దిగిండ్రు. వచ్చినోళ్లకు తక్లీఫ్లు రాకుండా మంచిగాని సౌలతులు చేసిండ్రు. పులకించే మట్టి మనుషులాట, పుడవినంతా ఆడించే చెమట తుమ్మ పాట.